పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రఘురామ్ను మాజీ మంత్రి అంబటి రాంబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. పెమ్మసానికి పెద్దగా కష్టపడకుండానే కేంద్ర మంత్రి పదవి దక్కిందని, అందుకే కళ్ళు నెత్తికెక్కాయన్నారు అంబటి రాంబాబు. రాజకీయ కక్షలో దేవుణ్ణి ఉపయోగించుకున్నాడు. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందట, చేప నూనె కలిసిందట, జంతువుల కొవ్వు కలిసిందట. ఏంటిది? ఏ మైండ్ సెట్ అయింది నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు, పెంసాని గారు, ఏ మైండ్ సెట్ కనుక్కోండి మీరు. ఏంటిది? రుజువులు లేవు, కలిసింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో మీరు కలిపేస్తున్నారే పంది కొవ్వు, మాంసపు కొవ్వు, చేప నూనె లడ్డూ ప్రసాదంలో కలిపేసి ఇంత దుర్మార్గానికి పాల్పడేటటువంటి నీచమైన మనస్తత్వం ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కాదనే విషయాన్ని పెమ్మసానికి తెలియదు. పాపం కొత్తగా వచ్చాడు కదా, కొత్త పిచ్చోడు పొద్దురగడని కొత్తగా వచ్చాడు, బాగా డబ్బు సంపాదించాడు, అర్ధంతరంగా అధికారంలోకి వచ్చాడు. ఇతనికన్నా చాలా సీనియర్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా కేంద్ర మంత్రి అయిపోయాడు. ఫుల్ క్యాష్, ఫుల్ పవరు, డబ్బు, అధికారం అర్ధంతరంగా వస్తే ఏమైందో తెలుసుగా, కళ్ళు నెత్తికెక్కుతాయి.